హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ చిల్. సో నా డే వచ్చేసి ఈ వీడియోతో స్టార్ట్ అయిందండి. ఇది మా ఫ్రెండ్స్ పంపించారు మా హోమ్ టౌన్ నుంచి. అండ్ దీన్ని మొహరం అంటారు. పెద్దపిల్ల పండగ జరుగుతుంది ప్రజెంట్. చిన్నపిల్ల పండగ కూడా జరిగిద్దండి. సో ఫస్ట్ పెద్దపిల్ల పండగ, దాని తర్వాత మేము రొట్టెల పండగ అని నెల్లూరుకి వెళ్తాము. నేను అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఈసారి. సో ఐ విల్ షో యూ దట్ క్లిప్స్ ఆల్సో. అండ్ ఇక్కడ చాలా బాగుండిద్దండి. సౌండ్ యూ కెన్ హియర్ now. అండ్ ఇవి వచ్చేసి ప్రతి చోట పెడతానండి. లైక్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పెడతారు. సో మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చోటకి వెళ్ళి నేను మిస్ అయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్క ఫొటోస్ అలా వీడియోస్ నాకు సెండ్ చేశారు. అండ్ దీని తర్వాత నేను ఫీల్ అవుతున్నాను, లైక్ టోటల్గా అప్సెట్గా అయిపోయాను. అందుకని మేము చిన్నగా అలా బీచ్కి వెళ్ళాం, కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి, సన్ రైజ్ కూడా చూడొచ్చు అని చెప్పేసి. దీని తర్వాత లైక్ ఐ థాట్ టుడే వై నాట్ ఐ అప్లోడ్ లైక్ సమ్ కుకింగ్ థింగ్స్, హోటల్ స్టైల్ ఉప్మా లాగా అలా చేద్దామని అనుకొని నేను ఇది చిన్న క్లిప్స్ లాగా పెట్టాను. సో ఇక్కడ మీకు ప్రాసెస్ చూడొచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఎక్కువ హైదరాబాద్ దగ్గర చూడొచ్చు అనమాట. వాళ్ళు ఎంతసేపు అయినా అదే కన్సిస్టెన్సీలో ఉండిద్ది. సో అలాగే నేను కూడా చేశాను. సో ఫస్ట్ నేను కొంచెం ఆయిల్, దాంట్లో కొంచెం సాల్ట్ చేసుకున్నాను అనమాట దినుసులు, లైక్ తాలింపు దినుసులు. అండ్ అది చేసుకునే టైంలో నేను ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అవి మొత్తం చాప్ చేసి పెట్టుకున్నాను. మీరు కనుక పెద్దవాళ్ళు తినేటట్టయితే యూ కెన్ యూస్ గార్లిక్, చిన్న చిన్న క్యూబ్స్ లాగా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే కొంచెం జస్ట్ ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ వేసి సాట్ చేయండి, సరిపోతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ టిప్ వచ్చేసి, పిల్లలకి అయితే కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం టర్మరిక్ యూజ్ చేయండి. మనం హైదరాబాద్లో హోటల్స్లో కూడా టర్మరిక్ యూజ్ చేస్తారు కన్ఫామ్గా ఉప్మాలో. సో కొంచెం వేసేసి కొంచెం ఒక్కసారి సాటే ఫ్రై చేసిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్, మీకు చెప్పేదాని అంత కాదు, బట్ జస్ట్ ఇది నా ప్రాసెస్ అనమాట. ఇలా నేను యూజ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇక్కడ టిప్ వచ్చేసి, ఎవరు ఉప్మా కొంచెం సాట్ చేయరండి. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంది. నేను ఎస్పెషల్గా బయట ఏం తెచ్చుకోను, అక్కడ జస్ట్ అలా తీసేసుకుంటాను. నాకు అండిద్ది, అందకపోతే ఇంకా నేను గట్టెక్కాలన్నమాట. అండ్ యా, సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇక్కడ నేనైతే కొంచెం ఒక చిన్న గ్లాస్ రవ్వ తీసుకున్నాను. జస్ట్ ఇలా సాటే చేసుకుంటే ఇది మీరు ఇన్స్టాంట్గా కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇక్కడ మీరు కొంచెం నెయ్యి వేసుకున్నా బాగుండిద్ది, బట్ ఐ థాట్ ఐ విల్ యూజ్ ఇట్ లాస్ట్ ఎట్ దట్ టైమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సింపుల్గా ఇంట్లో చేయడానికి అండి. సో ఇప్పుడు మీకు ఇంకా కావాలంటే గ్రౌండ్ నట్స్ అవి యూజ్ చేసుకోవచ్చు, క్యాష్యూస్ అది యాడ్ చేయొచ్చు చిన్నపిల్లలకి తినిపించేటట్టు అయితే. అండ్ ఇదైతే మీరు గో త్రూ తీసుకెళ్ళచ్చు. లైక్ ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లాస్టిక్ జిప్ బ్యాగ్లో పెట్టేసుకొని, మీరు ఏమైనా అవుటింగ్కి వెళ్ళేటప్పుడు అయితే అది క్యారీ చేసుకొని జస్ట్ హాట్ వాటర్ వేసేసుకుంటే సరిపోయిద్ది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు హాట్ వాటర్ యాడ్ చేస్తే మీకు లుండలు కట్టవన్నమాట ఉప్మాలో. మీరు డైరెక్ట్గా కోల్డ్ వాటర్ యాడ్ చేస్తేనే లుండలు కడతాయి. అందుకని నేను జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ ఉప్మాకి 4 glasses ఆఫ్ వాటర్ కన్సిస్టెన్సీ తీసుకున్నాను. ఎందుకంటే నాకు మనం చేసేది హోటల్ స్టైల్. సో హోటల్ స్టైల్లో వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్తారు. ఎందుకంటే లైక్ క్వాంటిటీ ఎక్కువ రావడానికి కాదు, అది లైక్ వాళ్ళు హాట్ బాక్స్లో పెడితే చాలాసేపు ఉండడానికి అనమాట. అలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ వచ్చింది కదా, అప్పుడు మీరు ఘీ యాడ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. జస్ట్ అలా ఘీ యాడ్ చేసేసి ఒక 2-3 మిక్సెస్ వేసి కలిపేసుకొని, సాల్ట్ మీరు తగినంత చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత లైక్ నేను ఇంకా అలా పెట్టేసి ఒక 2 minutes అలా వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత చిన్నగా ఇంకా మీరు అక్కడ గార్నిష్గా కొత్తిమీర వేసుకోవచ్చు. నేను అదేం లేకుండా నేను ఆఫ్ చేసేసాను. దీనికి తోడు నేను చట్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లీలు అండ్ గ్రామ్ తీసుకున్నాను. దానికి కొంచెం సాల్ట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, సాల్ట్ 1 లేదా 2 అంతే. ఇంకా లైక్ వెల్లుల్లి వేసేయండి. ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది అండి. దాని తర్వాత మీరు జస్ట్ ఒక కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం తిన్నగా తీసుకున్నాను, లైక్ అంటే జారుడుగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఉప్మాలో ఇలా వేసుకుంటాం కాబట్టి. సో దట్స్ ఇట్ అండి. అండ్ దాని తర్వాత నేను ఫుల్ బిజీ అయిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి నా వర్క్ చాలా ఉంది వర్క్, అండ్ లంచ్ కూడా చేయాలి. సో నేను లంచ్ టైంలో బ్యాక్ టు హోమ్ వచ్చేసాను. అండ్ నేను లంచ్ టైంలో మీకు ఈసారి కొంచెం
ముస్లిం స్టైల్లో చూపించబోతున్నాను. ఆంధ్రాలో ఎక్కువ యూజ్ చేస్తారండి, ఖటిదాల్ అంటాం మేము. సో మీరు దాన్ని సాంబార్ అని కూడా అనొచ్చు, బట్ కానీ కొంచెం డిఫరెంట్ ఉండేదండి మీ స్టైల్ మా స్టైల్ మేకింగ్ స్టైల్ అన్నీ. సో మా ఇంట్లోనే మునక్కాయ చెట్లు 2 ఉన్నాయండి. ఎవ్రీడే అంటే ఇది సీజన్ కాబట్టి చాలా మునక్కాయలు వస్తాయి. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మేము తీసేసుకుంటాం అనమాట. ఈవెన్తో మేము కానీ హౌస్ ఓనర్ అంకుల్ వాళ్ళు కానీ లేదంటే మా నైబర్స్ పక్కనే ఉంటారు వాళ్ళు కానీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. మా ఇంటి ముందు వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. బట్ చాలా టేస్టీగా ఉంటాయి, ట్రస్ట్ మీ. అండ్ దీనికి సేమ్ ప్రాసెస్. మీరు సాంబార్ ఎలా చేస్తారో జస్ట్ అంతే. తోరదాల్ కొంచెం వాష్ చేసేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసేసి స్టవ్ మీద పెట్టేయండి. అరౌండ్ 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి. ఇంత లోపల నేను కొంచెం చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను ఎలా వచ్చింది స్లో మోషన్ అని చెప్పేసి. సో నేను దీనికి జస్ట్ ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీస్, మునక్కాయ ఈ 4 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను పప్పు స్మాష్ చేసేసుకొని దాంట్లో చింతపండు పులుసు ఆల్రెడీ నేను అన్నీ కలిపి పెట్టుకున్నా, అది వేసేసి తగినన్ని వాటర్ యాడ్ చేశాను. సో ఆఫ్టర్ దట్ లైక్ వాటర్ అయితే మేము కొంచెం ఎక్కువ యాడ్ చేస్తామండి దీంట్లో వచ్చేసి, ఎందుకంటే మేము థిక్గా ఏం చేయము, చాలా జారుడుగానే చేసుకుంటాను. సో ఇది ఈస్ లైక్ వెరీ కంఫర్ట్ ఫుడ్ అనమాట ముస్లిమ్స్కి. అండ్ దీంట్లో నేను తగినంత సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం జీరా అనమాట. జీరా అయితే లైక్ ఫ్లేవర్ బాగుండిద్దండి. ఇది లైక్ మనం బాయిల్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ మేము కారం ఎక్కువ యూజ్ చేస్తాము, ఈవెన్ దో మా అత్తోళ్ళ ఇంట్లో అయినా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా. సో కారం కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కలిపేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు అంటే లైక్ చాలా ఉంది అది చూసుకోకండి. దీనికి అసలు అది అలా ఏం ఉండకూడదు అనమాట. థిక్గా ఉంటే అసలు బాగోదండి. అందుకనే ఖటిదాల్ అన్నాము మేము. అండ్ కొంచెం పులుపుగా ఉండిద్ది అనమాట. సో కొంచెం నేను ఆయిల్ యాడ్ చేసేసి పెట్టాను. లైట్గా నాకు పొంగిద్ది ఇంకా ఒక 2 మినిట్స్లో అన్నప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి పెట్టేశాను. ఇక్కడ మీరు కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. నేను సడన్గా అనుకున్నాను కాబట్టి నా దగ్గర అవైలబుల్గా లేదనమాట. అండ్ దాని తర్వాత ఇలా పొంగు వచ్చిందండి. ఫస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఫస్ట్ హైలో పెట్టేసి దాని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి అలా అని 15 మినిట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేసాను. అందుకని నాకు కన్సిస్టెన్సీ తగ్గిందనమాట కొంచెం క్వాంటిటీ. అండ్ అలానే ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ సిమ్లో పెట్టండి ఒక 5-10 మినిట్స్. అలా సిమ్లో పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మిక్సీ ఇవ్వండి. ఇది ఏంటంటే మీకు కనుక కొంచెం తీపిగా ఉండాలి అంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కంఫర్ట్గా వెళ్ళేది చకోడీ ఆర్ సన్న కారపూస. అసలు డెడ్లీ కాంబినేషన్ అండి, మేము చాలా యూజ్ చేస్తాం ఇదైతే. అండ్ దాని తర్వాత ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దీనికి తాలింపు కూడా పెట్టుకోవాలండి. తాలింపు వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా ఆయిల్ హీట్ చేసి నేను కొంచెం రెడ్ చిల్లీస్ అండ్ ఆల్సో తాలింపు గింజలు వేసేసి కొంచెం హీట్ చేసి దాని తర్వాత యాడ్ చేశానండి. యాడ్ చేసి నేను ఒక మిక్స్ లైక్ కొంచెం కలిపేసి పక్కన పెట్టా. ఇది లైక్ వెరీ కంఫర్ట్ ఫుడ్ అండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.